ఆఫ్ఘనిస్తాన్ క్రికెట్ జట్టు వినయపూర్వకమైన ప్రారంభం నుండి అంతర్జాతీయ వేదికపై బలీయమైన శక్తిగా మారింది. 1990లలో పాకిస్తాన్లోని శరణార్థి ఆటగాళ్లతో ప్రారంభించి ఆఫ్ఘనిస్తాన్ 2000ల ప్రారంభంలో ఐసీసీ మరియు ఏసీసీ సభ్యత్వాన్ని పొందింది మరియు 2009లో ఓడిఐ హోదాను సాధించింది. భారతదేశం నుండి మద్దతు వారి క్రికెట్ అవస్థాపన మరియు ప్రతిభను అభివృద్ధి చేయడంలో సహాయపడింది. 2017లో టెస్ట్ హోదాకు దారితీసింది. తాలిబాన్ వంటి సవాళ్లు ఉన్నప్పటికీ టేకోవర్, రషీద్ ఖాన్ వంటి ఆటగాళ్లతో జట్టు రాణించింది. ఆఫ్ఘనిస్తాన్ యొక్క అభిరుచి, స్థితిస్థాపకత మరియు పెరుగుతున్న దేశీయ క్రికెట్ నిర్మాణం ఐపీఎల్ వంటి లీగ్ల ద్వారా అంతర్జాతీయ ఎక్స్పోజర్తో కలిపి వారిని ముందుకు నడిపించాయి. 2023 ప్రపంచ కప్లో వారు ఇంగ్లాండ్, పాకిస్తాన్ మరియు శ్రీలంక వంటి పవర్ హౌస్లను ఓడించి అభిమానులను ఆకర్షించారు. ఆఫ్ఘనిస్తాన్ క్రికెట్ ప్రయాణం అన్ని అసమానతలకు వ్యతిరేకంగా విజయం సాధించాలనే వారి సంకల్పానికి ఉదాహరణ. ఆఫ్ఘనిస్తాన్ క్రికెట్ జట్టు బంగ్లాదేశ్ను 8 పరుగుల తేడాతో డిఎల్ఎస్ పద్ధతి ఓడించి 2024 T20 ప్రపంచ కప్ సెమీఫైనల్ కు మొదటిసారి చేరుకోవడం ద్వారా చరిత్ర సృష్టించింది. కెప్టెన్ రషీద్ ఖాన్ 4/23 స్కోరు 115/5 డిఫెన్స్ లో నిలిచింది. ఈ విజయం ఆస్ట్రేలియాను కూడా తొలగించింది మరియు సెమీఫైనల్లో ఆఫ్ఘనిస్తాన్ దక్షిణాఫ్రికాతో తలపడుతుంది. గత దశాబ్దంలో ఆఫ్ఘనిస్తాన్ క్రికెట్ వేగంగా అభివృద్ధి చెందడంలో భారత్ కీలక పాత్ర పోషించింది. భారతదేశం ఆఫ్ఘనిస్తాన్ క్రికెట్ కు మద్దతునిచ్చిన ప్రధాన మార్గాలు: 1. స్టేడియాలు మరియు సౌకర్యాలు. ఆఫ్ఘనిస్తాన్లో సంఘర్షణ కారణంగా వారి హోమ్ మ్యాచ్లకు శిక్షణ ఇవ్వడానికి మరియు ఆడేందుకు ఆఫ్ఘనిస్తాన్ జాతీయ జట్టుకు భారత స్టేడియాలు మరియు సౌకర్యాలను అందించడం. గ్రేటర్ నోయిడాలోని షహీద్ విజయ్ సింగ్ పాటిక్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ మరియు డెహ్రాడూన్ మరియు లక్నోలోని స్టేడియాలు ఆఫ్ఘనిస్తాన్ హోమ్ గ్రౌండ్లుగా పనిచేశాయి. 2. ప్రాక్టీస్ మ్యాచ్లు. అంతర్జాతీయ టోర్నమెంట్లకు ముందు వివిధ భారతీయ నగరాల్లో ప్రాక్టీస్ మ్యాచ్లు ఆడేందుకు ఆఫ్ఘనిస్తాన్ను అనుమతించడం. 3. కోచింగ్ సపోర్ట్. లాల్చంద్ రాజ్పుత్, మనోజ్ ప్రభాకర్, అజయ్ జడేజా, ఉమేష్ పట్వాల్ మరియు మాంటీ దేశాయ్ వంటి భారత మాజీ క్రికెటర్లను ఆఫ్ఘనిస్తాన్ జాతీయ జట్టుకు కోచ్లు మరియు మెంటార్లుగా నియమించడం. 4. ఐపీఎల్ అనుభవం. ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఐపీఎల్ లో ఆడటం ద్వారా విలువైన అనుభవాన్ని పొందేందుకు ఆఫ్ఘన్ ఆటగాళ్లను ఎనేబుల్ చేయడం. ఐపీఎల్లో రషీద్ ఖాన్ మరియు మహ్మద్ నబీ వంటి స్టార్లు ఐపీఎల్లో మొదటి ఆఫ్ఘన్లు కావడం. 5. జూనియర్ జట్లు. ఆఫ్ఘనిస్తాన్ యొక్క జూనియర్ జట్లకు భారతదేశంలో ఆడటానికి మరియు కోచింగ్ మద్దతును అందించడానికి బీసీసీఐ ప్రతిజ్ఞ చేసింది. 6. ఆర్థిక సహాయం. ఆఫ్ఘనిస్తాన్లోని కాందహార్లో క్రికెట్ స్టేడియం మరియు సౌకర్యాలను నిర్మించడానికి భారతదేశం ఇటీవల $1 మిలియన్ను అందించింది. కేవలం ఒక దశాబ్దంలో ప్రపంచ కప్ మరియు ప్రపంచ T20 వంటి ప్రధాన టోర్నమెంట్లకు అర్హత సాధించడానికి ఆఫ్ఘనిస్తాన్ క్రికెట్ యొక్క అత్యల్ప శ్రేణుల నుండి వేగంగా ఎదగడంలో ఈ మద్దతు చాలా కీలకమైనది. అదనంగా భారత ప్రభుత్వం ఆఫ్ఘనిస్తాన్ యొక్క మొత్తం అభివృద్ధికి గణనీయంగా తోడ్పడింది. ఇది దేశానికి 5వ అతిపెద్ద దాత.